Good evening everyone. Today is our topic is algebra. Algebra lo మనం మెయిన్ గా మోనోమియల్ అంటే ఏంటి, బైనోమియల్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి తెలుసుకొని చాలు. అయితే ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ అంటూ ఉండదు. ఎప్పుడు కూడా మనం ఏంటో డినోట్ చేస్తామంటే ఏ బి సి డి స్మాల్ లెటర్స్ వాటిని డినోట్ చేస్తాం. ఏ అనుకోవచ్చు, బి అనుకోవచ్చు. మనం జనరల్ గా ఏం చేస్తాం, ఎక్స్ అని తీసుకుంటాం. రేషియో అండ్ ప్రపోర్షన్ లో మోస్ట్లీ మనం ఎక్స్ అండ్ వై తీసుకుంటాం. అవన్నీ కూడా ఏంటంటే వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండదు వేరియబుల్స్ లో. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, వాటినే కాన్స్టెంట్స్ అంటాం. ఇప్పుడు 2 × x ఒక వేరియబుల్ తో 2 అనే కాన్స్టెంట్ ని x అనే వేరియబుల్ కి మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది వేరియబుల్ అయిపోతుంది. అంటే 2x అనేది ఒక వేరియబుల్, ఓకేనా? 2x అనేది ఒక వేరియబుల్, 2 అనేది మాత్రం కాన్స్టెంట్, x అనేది వేరియబుల్. x వాల్యూ బట్టి 2x అనేది డిసైడ్ అవుతుంది. x వాల్యూని బట్టి 2x అనేది డిసైడ్ అవుతుంది. మోనోమియల్ అంటే ఏంటి? మోనోమియల్ అంటే ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. బైనోమియల్ అంటే 2 ఉంటే బైనోమియల్, 2 ఆర్ మోర్ ఉంటే వాటిని పాలినోమియల్ అంటాము. యాక్చువల్గా 3 ఉన్న ట్రైనోమియల్ అని కూడా చెప్తారు. దాన్నే మనం పాలినోమియల్ అని కూడా చెప్తాం. పాలి అంటే మినీ, పాలి అంటే మెనీ, పోలి అంటే మెనీ అని అర్థం. పాలినోమియల్స్ అంటాం, ఓకేనా? అక్కడ మోర్ దాన్ 2 ఉంటే వాటిని ఏమని చెప్తామంటే పాలినోమియల్ ఈక్వేషన్స్. సేమ్ టైప్ ఉన్నటువంటి టర్మ్స్ ఏమంటామంటే లైక్ టర్మ్స్ అంటాం. ఒకేలాగా ఉండేటువంటి ఏమంటామంటే లైక్ టర్మ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8xy, 9xy, 12xy అన్నారు. ఇవి చూడండి, వేరియబుల్స్ అన్ని కూడా పవర్స్ తో పాటు అన్ని ఒకేలాగా ఉన్నాయి, కాన్స్టెంట్ తో సంబంధం లేదు. కానీ వేరియబుల్స్ అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయి. 9x, 9x, xx, 9xy, xy, xy, xy. వీటిలో ఏమంటామంటే లైక్ టర్మ్స్ అన్నాం. ఒకేలాగా ఉన్నటువంటి టర్మ్స్ ని లైక్ టర్మ్స్ అన్నాం. పైన పవర్ తో సంబంధం కూడా ఉండాలి. పవర్ తో సంబంధం లేకుండా చెప్పడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x² ఇక్కడ y² ఇది నాట్ లైక్ టర్మ్స్. వీటిని యాడ్ చేయలేము. మల్టిప్లై చేయగలం కానీ యాడ్ చేయలేము. యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా లైక్ టర్మ్స్ మాత్రమే చేయగలం, ఓకేనా? లైక్ టర్మ్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, 2x + 3x + 4x ఎంత అంటే 9x అని చెప్తాం. ఎంత అని చెప్తాం? 9x అని చెప్తాం. ఎందుకు? అన్ని xలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x² x³ ఉంది అనుకోండి, దాన్ని అలా మార్చలేదు, దాన్ని అలాగే ఉంచాలి. ఇంకొక లైక్ టర్మ్ ఏదైనా యాడ్ చేసేటప్పుడు అప్పుడు x2 x³ సబ్ట్రాక్షన్ అనేది చేస్తాము లేదా ఎడిషన్ అనేది చేస్తాం. మల్టిప్లై చేసేటప్పుడు వేరండి. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో మీకు మల్టిప్లై చేసేటప్పుడు వేరు, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2xy ఉంది ఇంటూ 3x² తో మల్టిప్లై చేస్తారు. 2xy ని ఇంటూ 3x² తో మల్టిప్లై, 2 3 సార్ 6. x ఇంటూ x² ఏమవుతుంది? x³ అవుతుంది. x ఉండి దాని పవర్ లో x కానీ y కానీ ఏదైనా వేరియబుల్ ఉండి దాని పవర్ లో ఏం లేదు అని అంటే 1 గా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1 గా కన్సిడర్ చేసుకోవాలి. 1 + 2 3. ఇక్కడ 1 ఇక్కడ 1 ఎంత అవుతుంది? 2. ఇది ఆన్సర్, ఓకేనా? అర్థమవుతుందండి? ఇది దాని ఆన్సర్. దానికి ఫార్ములా ఏంటి సార్? x⁴m × x⁴n = x⁴m + n. when bases are equal then powers are added. అంటే ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు, ఓకేనా? మల్టిప్లై చేసినప్పుడు అదే x⁴m/x⁴n అంటే x⁴m - n, ఓకేనా? నెక్స్ట్ ఎనీథింగ్ పవర్ 0 1, ఎనీథింగ్ పవర్ 0 1, 0/ఎనీథింగ్ 0, ఎనీథింగ్ పవర్ 0 1, 0/ఎనీథింగ్ 0, ఓకేనా? నెక్స్ట్ x⁴m = x⁴n అయితే m = n. when bases are equal then powers are equal. when powers are equal then bases are equal. next x⁴m + x⁴n =
ఇది ఫార్ములా ఏమన్నా సారీ ఓకే మల్టిప్లికేషన్ డివిజన్లో ఉంటుంది నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ a plus b whole square equal to a square plus 2ab plus b square. a minus b whole square equal to a square minus 2ab plus b square. a plus b whole cube equal to a cube plus b cube plus 3a square b plus 3ba square or a cube plus b cube plus 3ab into a plus b. a minus b whole cube equal to a cube minus b cube minus 3a square b plus 3ab square or a cube minus b cube minus 3ab into a minus b. ఓకేనా? ఇవి ఫార్ములా. ఇంకా ఉంది a plus b plus c whole square equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. Next a square minus a minus b into a plus b equal to a square minus b square. ఓకేనా? ఈ ఫార్ములా అన్ని కూడా మీరు టిప్స్ అంటే సింపుల్ గా చెప్పగలగాలి. అడగగానే మనకి మైండ్ లో అది గుర్తు రావాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే మనం ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం ఈజీగా సాల్వ్ చేయాలి. నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2x plus 3x plus 4x 9x. నెక్స్ట్ క్వశ్చన్ సబ్ట్రాక్ట్ 5a from 12a. ఇక్కడ చూడండి x is multiplied by 7, a number is multiplied by 7 and subtracted 12 అంటే a number x multiplied by 7x subtracted 12 from 12 అంటే ఇది వస్తుంది. ఓకేనా? from 12 అంటే 12 minus 7x వస్తుంది. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. a number is multiplied by 7 and added by 4, the result is 48. What is the number అంటాడు. చూస్తారు క్వశ్చన్. the number is a number multiplied by 4 multiplied by 4 and then added 4. The result will be 48. Then find the number అంటాడు. A number is multiplied by 4 అంటే 4 into x అనేది ఒక నెంబర్ వేరియబుల్ తీసుకుంటాం. x కాకపోతే a అనుకోవాలి, లేకపోతే n అనుకో, లేకపోతే t అనుకో, లేకపోతే s అనుకో, లేకపోతే నీ స్టార్టింగ్ లెటర్ నీ పేరు ఏదైతే ఉందో స్టార్టింగ్ లెటర్ అనుకో, ఏదో ఒకటి ప్లస్ 4 added by 4 then the result 48. 4x equal to 48 minus 4 అంటే 44. x equal to 44 by 4 అంటే 11. ఆన్సర్ 11. దాని ఆన్సర్ ఎంత 11 అయిపోయింది. ఓకేనా? ఇది 3 టైమ్స్ అన్నాడు. ఈ నెంబర్ is 3 టైమ్స్. x అన్న నెంబర్ అయితే 3 టైమ్స్ అంటే into 3, 2 టైమ్స్ అంటే into 2, 4 టైమ్స్ అంటే into 4. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ from 12a from 5a. a కాబట్టి లైక్ టర్మ్స్ 12 minus 5 17. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ వేర్ x equal to x ని రీప్లేస్ చేయండి. 5 into 4 minus 4 square 20 minus 16 అంటే 4. చూడండి ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఇందులో? 3 టైమ్స్ ఉన్నాయి. 3 కూడా అన్లైకే. ఎక్కడైనా xy ఇచ్చాడు అనుకోండి తెలివిగా అన్నిటిని యాడ్ చేసి మళ్ళీ సింగిల్ టర్మ్ గానే చెప్పాలి. ఇప్పుడు 3 డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్. అది ట్రైనామియల్ అవుతుంది, పాలినామియల్ కూడా అవుతుంది. పైన ట్రైనామియల్ అండ్ పాలినామియల్ కూడా అవుతుంది. నెక్స్ట్ x plus 5 equal to 8 then x equal to అటు పంపించండి.
8 minus 5 3. The value of రెండు కూడా మైనస్ ఏం చేయాలి యాడ్ చేయాలి -12 -6 -18 ఏది ఆప్షన్ సి -18 ఏది ఆప్షన్ సి ఆప్షన్ సి C equal to 35 the value of 9/5 of C 35 plus 32 5 1s are 5 7s are 63 plus 32 95 is the answer 95 is the answer x equal to 0 y equal to 1 find the x square x and the 0 ఇక్కడ ప్లస్ లేదు సో 0 స్క్వేర్ minus 1 square 0 square and the 0 here into anything 0 0 into anything 0 next చిన్న క్వశ్చన్ ఇచ్చాం find the solution z by 4 equal to 12 ఈ 12 ఈ 4 ఏం చేస్తుంది డివైడ్ అంటే ఏమవుతుంది మల్టిప్లై 12 4s are 48 ఇది చెప్పండి జోసెఫ్ got 8 marks less than Amit in an exam while Kumar got 12 marks more than Amit. Joseph ఉన్నారు ముగ్గురు ఉన్నారు క్లియర్ గా జోసెఫ్ అమిత్ కుమార్ ఇక్కడ ఎవరినో ఒకళ్ళు ఎక్స్ అనుకోవాలి చూడండి ఇద్దరికి కామన్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ అనుకోండి జోసెఫ్ got 8 marks less than అమిత్ కంటే 8 మార్క్స్ తక్కువ లేదా ఎగ్జామ్ while Kumar got while Kumar got 12 marks more than Amit కంటే 12 మార్క్స్ ఎక్కువ Amit నెక్స్ట్ అనుకోండి రెండిట్లో రెండు స్టేట్మెంట్ లో కూడా Amit అనే వాడు కామన్ కాబట్టి Amit నెక్స్ట్ అనుకోండి ఇప్పుడు మళ్ళీ చేద్దాం Joseph got 8 marks less than Amit అంటే x - 8 while Kumar got 12 marks more than అంటే x + 12 the total marks 205 అంటే x - 8 plus x plus 12 equal to 205 3x plus 4 equal to 205 3x equal to 205 minus 4 201 3x equal to where x equal to 201 by 3 67 x 67 అయితే జోసెఫ్ మార్క్స్ ఎన్ని చూడండి 67 ఉంది ఆప్షన్ లో మన ఆన్సర్ వచ్చింది కదా చేయకూడదు ఎందుకంటే క్వశ్చనింగ్ ఉంది ద మార్క్స్ ఆఫ్ జోసెఫ్ కి ఎన్ని వచ్చాయి x - 8 అంటే 67 - 8 అంటే ఎంత అవుతుంది 59 ఇస్ ద ఆన్సర్ దాని కింద క్యాన్సిల్ చేయాలి 69 ఇస్ ద ఆన్సర్ ఓకేనా ఇది మీకు ఉన్నటువంటి ఆల్జీబ్రా అండ్ ఓకేనా నెక్స్ట్ మనం ఇంకా రివిజన్ స్టార్ట్ చేద్దాం రివిజన్స్ లో అయితే మీకు మోస్ట్ గా ఏవైతే ప్రాపర్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఇంకా కష్టమైన క్వశ్చన్స్ మనం పెట్టుకొని కొద్దిగా బాగా చేద్దాం ఓకేనా ట్రై చేయండి ఆల్రెడీ మొన్న ఆర్ఎంఎస్ ఎగ్జామ్ అయింది అందులో మన మెటీరియల్ మనం క్లాసులో ఏవైతే చెప్పుకున్నామో ఆ బిట్సే వచ్చున్నాయి మీకు కూడా నేను ఆర్ఎంఎస్ పేపర్ పెడతాను చూడండి ట్రై చేయండి అందులో బిట్స్ కూడా మీరు ట్రై చేయండి ఓకేనా ఆ ఆర్ఎంఎస్ పేపర్లో మనం చెప్పుకునే టాపిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అందులో మనం మాట్లాడుకునేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబాయిడ్ ఎడ్జెస్ చిన్న చిన్న పాయింట్స్ మీరు మర్చిపోకండి మనం మాట్లాడుకుంటున్న ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింటే ఓకేనా ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా ఇంకా మనకు ఉన్నది 32 డేస్ మాత్రమే సో ఈ 32 డేస్ లో మనం ఎంత కష్టపడితే మన రిజల్ట్ అనేది అంత బాగుంటుంది మన రిజల్ట్ ఎంత బాగుంటే మన ఫ్యూచర్ కూడా అంతే బాగుంటుంది ఓన్లీ 32 డేస్ మాత్రమే ఓన్లీ 32 డేస్ ఈ 32 డేస్ లో మీరు ఎంత కష్టపడగలరు మీరు ఎంత ఎఫర్ట్స్ ఇవ్వగలరు ఓకేనా మీరు ఎంత ఎఫర్ట్స్ ఇవ్వగలరు మీరు ఎంతలా చెయ్యగలరు అనేది ఒక్కసారి ఆలోచించండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే పర్సనల్గా పెట్టండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పెడుతున్నారు కానీ కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే మొబైల్లో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేయటం ఫస్ట్ రాంగ్ థింగ్ నెక్స్ట్ మొబైల్లో నెట్లో కొట్టి ఆన్సర్ చెప్పడం అనేది వెరీ రాంగ్ ఎందుకు రాకపోతే నేర్చుకోవడానికి మేము వచ్చింది
అలాగని చెప్పి అలా నేర్చుకోకుండా నెట్లో కొట్టి నేను ఆన్సర్ ముందు చెప్పాను, మా సార్ వెరీ గుడ్ అన్నారు, మా మేడం వెరీ గుడ్ అన్నారు, లేకపోతే ఇంకో మేడం వెరీ గుడ్ అన్నారు, నాకు అప్రిషియేట్ చేశారంటే ఆ అప్రిషియేషన్ దేనికి, ఎందుకు యూజ్ అవుద్ది ఒక్కసారి మైండ్ పెట్టండి. అది ఆ అప్రిషియేషన్ మనకి ఎందుకు అవసరం లేదు కదా. మనకు ఆ అప్రిషియేషన్ మనకు కావాల్సింది ఏంటి, రిజల్ట్. మనకు రిజల్ట్ కావాలంటే మన ఎఫర్ట్స్ ఉండాలి, దాని మీద మీరు దృష్టి పెట్టండి తప్ప మా సార్ మెచ్చుకున్నారు, మా మేడం మెచ్చుకున్నారు, అవి దేనికి యూజ్ అవ్వదు. మేము ఇచ్చేటువంటి కాంప్లిమెంట్స్ ఎందుకంటే మిమ్మల్ని బూస్టప్ చేయడానికి, మీరు ఇంకా కష్టపడతారని చెప్పి. కానీ మీరు ఈ క్వశ్చన్లన్నీ తీసుకెళ్ళి నెట్లో ప్యాక్ చేస్తాము, నెట్లో వచ్చిన ఆన్సర్ మీకు చెప్పేస్తాం సార్ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? మేము చెప్పేదంతా కూడా మీరు ఎంత వేగంగా, మీరు ఎంత స్పీడ్గా చేయగలరు క్యాలిక్యులేషన్ అనేది చెయ్యాలి. ఓకే, రాంగ్ వస్తుంది, తప్పులేదు, మళ్ళీ చేయండి, తప్పులేదు. కానీ నెట్లో కొట్టడం, మొబైల్లో క్యాలిక్యులేటర్ యూజ్ చేసి డెసిమల్స్ చేసేయడం, మల్టిప్లికేషన్ చేసేయడం మీకు ఎగ్జామ్ సెంటర్లో అది ఇవ్వరమ్మా. మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలనుకోండి, ఒక విషయం చెప్తాను. జనరల్గా మనం బుక్ ఒకటి మెయింటైన్ చేసాం అనుకోండి. ఒకప్పుడు బుక్లు ఉండేవండి, చిన్న బుక్లు ఫోన్ నెంబర్లకి. ఇప్పుడు ఫోనే యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కనీసం 4-5 నెంబర్స్ అనేవి మన మైండ్లో ఉంటాయండి, స్టోర్ అయ్యి ఉంటాయి. వాళ్ళకి మనం ఫోన్ చేయాలి అనేసరికి మన నెంబర్లు కొట్టేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది, రాను ప్రతిదానికి కూడా మొబైల్ యూజ్ చేయడం వల్ల మనం ఏమవుతున్నామంటే ఆ జ్ఞాపక శక్తి కూడా మనం మర్చిపోతున్నాం, ఆ నెంబర్స్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఒకప్పుడు పలా నెంబర్ అంటే టక్కని చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరికి ఫోన్ చేయాలన్నా మన ఫోన్ యూజ్ చేయాలి, కరెక్టే. కానీ కీప్యాడ్ మీద టైప్ చేసేది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అమ్మకి చేయాలన్నా ఫోన్లో నెంబరే చూస్తున్నారు, నాన్నకి చేయాలన్నా ఫోన్లో నెంబరే చూస్తున్నారు. అమ్మ నాన్న నెంబర్లో కూడా మనం గుర్తు పెట్టుకోవాలనేటువంటి మైండ్ దీనికి వెళ్ళిపోయాం. అది ఒకసారి మీరు ఆలోచించండి. ఓకేనా? మనం ఏంటంటే మనం చేసేదంతా కూడా మన మైండ్ని మన మైండ్ అనేది ఒక ఎన్ని జీబీల కన్నా కంప్యూటర్ల కంటే చాలా ఎక్కువ ఉన్నది. దాన్ని దేంతో కూడా పోల్చలేము. పాత విషయాలు కూడా, జ్ఞాపకాలు కూడా అన్నీ ఉంటాయి, అందులో స్టోర్ అయి ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ 4 రోజులు మీరు కష్టపడే కష్టం అనేది మీకు లైఫ్ ఇస్తుంది అని అంటే దాన్ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకొని ఆలోచించండి. ఒక్క 32 డేస్ లేదా 30 డేస్ దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీకు ఇంకేం అవసరం లేదు. ఈ 30 డేస్ కూడా మనకి సెల్ ఫోన్ గేమ్స్, క్రికెట్ ఏమొద్దు. ఈ 30 డేస్ మాత్రమే కష్టపడండి, లైఫ్లో చాలా బాగుంటారు. నిన్న ప్రవీణ్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు, చూశారు, ఫోన్ చేశారు అక్కడ నుంచి. హీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటారా, లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది అబ్బాయిది. ఇప్పుడు మీ అందరు లైఫ్ స్టైల్ ఏంటి, మార్నింగ్ 5కి లేస్తున్నారు, రాత్రి 10కి పడుకుంటున్నారు. ఈ గ్యాప్లో మొత్తం చదివే, కనీసం మీరు ఆడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అదే సైనిక్ స్కూల్లో చదువుతో పాటు మీకు ఆట కూడా అవుతుంది, మిగతా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, మూవీస్ వేస్తారు, మీరు స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు, హార్స్ రైడింగ్ నేర్చుకోవచ్చు, చెస్, క్రికెట్, వాలీబాల్, రబ్బీ, ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. ఎంత ఫ్రీ కావాలంటే అంత ఫ్రీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. మనం బీ స్ట్రాంగ్. ఓకేనా? ఒక మంచి ఆఫీసర్ అయ్యి మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది మనకి 6th క్లాస్ నుండి మీకు ఉంది. సో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఓకేనా? ఒక్క 32 డేస్, ఇంకెక్కువ వద్దు, 32 డేస్ మాత్రం మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. ఓకేనా? దాన్ని మనం ఏ విధంగా చేయాలి, మీకు ఈ 30 డేస్ కూడా నేను ఫుల్ అవైలబుల్లో ఉంటాను. మీరు మెసేజ్ చేస్తే నేను వెంటనే రెస్పాన్స్ ఇస్తాను, కన్ఫర్మ్ ఇస్తాను. ఎవరికి ఇస్తాను అని అంటే నేను చెప్పేదాన్ని, నేను అడిగేదానికి మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు అడిగేదాన్ని నేను ఎందుకు రెస్పాన్స్ ఇవ్వను. మీరు కూడా నేను అడిగేదానికి రెస్పాన్స్ ఇస్తే మీరు అడిగేదాన్ని నేను కన్ఫర్మ్గా రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.